చొరబాటుదారుని సుదీర్ఘకాలం పాటు మూసుకొస్తే ఏమవుతుందో అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. ఇప్పుడు చొరబాటుదారులకి ఒక పల్లం కనబడింది యూరప్ దేశాలు. ఎందుకంటే వాళ్ళ బుద్ధిలో బుర్రలో మేము చాలా గొప్పవాళ్ళం, మేము 10 మందిని కాపాడతాం అన్నటువంటి దాంతో మత ఉన్మాద దేశాలైనటువంటి పాలస్తీనా, యెమెన్, లెబనాను, ఖతారు, అది ఖతార్ ఇట్లాంటి వాటిలో తక్కువ, మళ్ళీ ఇరాక్, ఇరాన్, తర్వాత పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళందరూ అక్రమ మార్గాల్లో యూరప్ దేశాలకు వెళ్ళి చివరికి అక్కడ స్వేచ్ఛగా జీవించడం ప్రారంభించి ఆ దేశాల యొక్క ప్రజల స్వేచ్ఛని హరించి చివరికి అక్కడ తమ మతరాజ్య స్థాపన చెయ్యాలనుకుంటున్నటువంటి వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. ఫ్రాన్స్ లో తాజాగా ఇటు పక్కన ఏదైతే మేక్రాన్స్ పరిపాలనని ఎక్కిరిస్తున్నారు ఈ చొరబాటుదారులు, అక్కడ రివర్స్ ఇక రాబోయేటటువంటి రోజులు జరిగే పరిస్థితి. కుర్దిష్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద అనేకం తగలబెట్టుకొచ్చారు. ఇరాన్ కి ఫ్రాన్స్ మద్దతు ఇస్తున్నందుకు గాను, అంటే అమెరికా చెప్పినట్టు వినకుండా ఇరాన్ కి మద్దతు ఇస్తున్నందుకు గాను వీళ్ళు యాజిటేషన్ చేశారు. ఒకవేళ కనుక ఫ్రాన్స్ అమెరికాకు మద్దతుగా వెళ్తే ఇరాన్ మద్దతుదారులు అక్కడ గొడవ చేస్తారు. అంటే నువ్వు బతకడానికి ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం ఎలా ఉండాలో తేలుస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు యూరప్ సమాజం ఎదుర్కొంటుంది.